ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల అతని జీవితమే ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అసలు ప్రశ్న ఏంటి, జవాబేంటి? నీకు ఆ పోలీస్కు లింక్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదురా నాకు కూడా అక్క. బాగా కొట్టినట్టున్నారు, అంతేనా? పసమన్న మనుషులం కదా. ఏరా, అన్న పిలిచినట్టున్నాడు, అంతేనా? పిల్ల బచ్చాలే, వాడి కాడి నుంచి నిజాలు లాగడానికి ఎంతసేపు? అన్నా, వాడు దొరికాడు. చెప్పు. ఏం చేద్దాం? వాడి దగ్గర నుంచి నిజం లాగండి ముందు. సరే అన్న.
ఏడ్రా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎట్టెళ్ళాడ్రా వాడు? నా కొడుకు తప్పించుకెళ్ళిపోయినాడన్న. అటే వెళ్ళాడు. పదండ్రా. ఛా, తప్పించుకున్నాడ్రా. ఇప్పుడు అన్నకేం చెప్పాలి నేను? అన్నా, వెళ్ళిన ఇద్దరు తిరిగి రాలేదన్నా. వాడు తప్పించుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఎన్నాళ్ళైందిరా మన స్కూల్ని చూసి? అర్జున్ లొకేషన్ పెడితే ఎక్కడో అనుకున్నా, ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేయలే. ఇన్నేళ్ళైనా మన క్లాస్లో ఉంటే వచ్చే ఫీలే మారలేదురా. అవే పాత్రలు గుర్తొస్తున్నాయి కదా అర్జున్. అవునరా. ఏమ్రా కొత్త స్పెట్స్ కొన్నట్టున్నావు? ఏరా అర్జున్, మనం కలిసి ఇన్ని సంవత్సరాలైనా ఇంతసేపు అయింది మేము వచ్చి ఏం మాట్లాడలేదేంటి? రే ఏంట్రా ఇదబ్బా? ఏమైంది అసలు? జీవితంలో ఒక్కడు కూడా హాని కలిగించలేదు. కానీ నాకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే మీరే ఆలోచన ఏం జరుగుతుంది. చా ఇది జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆలోచిద్దాం. పట్టుకుందాం. ఏరా ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేం? ఏమైనా అడిగినా సమాధానం చెప్పట్లేదు. నిన్నేరా అడిగేది? ఎన్నిసార్లు కాల్ చేయాల్సింది? ఎన్నిసార్లు చేసినా కాల్ ఎత్తవేం? ఏమైందిరా? నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాం ఏమన్నా అని చెప్పాను కదా అర్జున్. జరిగింది ఆలోచించకుండా ఉండే విషయమా? నిన్న రాత్రి నుంచి ఎంత ఆలోచించినా అస్సలు తగ్గట్లేదు. ఎందుకు వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏమైందిరా? దాని గురించి ఎప్పుడు ఆలోచించిన ప్రాణం పోతున్నట్టుందిరా. హాస్పిటల్కి వెళ్ళావా నువ్వు? లేదురా. పదం. పద పోదాం. ఏంటి ఇలా వస్తావా హాస్పిటల్కి? వెళ్ళి రెస్ట్ స్టే చేసుకోరా. చేసుకో. సరే. రే వాళ్ళు అక్కడ లోడింగ్ చేయకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు చూడాళ్ళు. త్వరగా చేయించమని చెప్పి ఆ పని ఏందో త్వరగా. నువ్వేంద్రా ఆపో. ఏంట్రా వీడు ఇల్లు కూడా ఏదో మార్చినట్టున్నాడు. తెలిసిందే కదరా, ఫ్యామిలీకి రిస్క్ అవుతుందని మార్చి ఉంటాడు. దేని గురించి రా మాట్లాడుతున్నారు? అదేరా నువ్వు ఇల్లు మార్చావు కదా, దాని గురించి. అదేముంది. హలో అర్జున్ రా. అర్జున్ మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నేను మళ్ళీ వస్తాను. సరే నువ్వు వెళ్ళు. సరే మళ్ళీ వస్తాను. హలో
మీ పేరు? అర్జున్ కుమార్. మీ ఏజ్? 24. మీకు తలకి తగిలిన గాయం వల్ల అమ్నీషియా బయటపడింది. రేయ్, ఏంట్రా ఏమ్రా పిచ్చి పిచ్చిగా ఉందా? గెట్ లాస్ట్. డాక్టర్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా మీ ఫ్రెండ్కి? నీకేంటి స్పెషల్గా చెప్పాలా? బయటికెళ్ళు, బయటికెళ్ళు. మీ ఫ్రెండ్ కోపంలో అర్థం ఉంది, కానీ దీనివల్ల ఒక లాభం కూడా ఉంది. నీకు వచ్చిన డిసోసియేటివ్ అమ్నీషియా ఎర్లీ స్టేజ్లోనే బయటపడింది. దీనికి ఏంటంటే మెడికేషన్ ఉంది, ఇచ్చిన ప్రికాషన్స్ ఫాలో అవ్వు, తగ్గిపోతుంది. ఓకే? ఏం మాట్లాడుతున్నారా డాక్టర్? వాడికన్నా అర్థమవుతుందా? ఇలా అలా అన్నా కదా. డాక్టర్ ఏం చెప్పారు? అదా మాట్లాడుకుంటే వెళ్దాం. హలో అన్న, చెప్పన్నా. అన్న వెతుకుతున్నాం. ఇంకా ఏం చేస్తున్నారా ఎతకుండా? ఆ? అదే పనిలో ఉన్నామన్న, వెతకని చోటు లేదు. అందరూ అదే పనిలో ఉన్నారన్న. వాడు కానీ దొరకకపోతే మనకు మిగిలేది చిప్పకూడే. నీకు అర్థమవుతుందా వీరా? నీకు అర్థమవుతుందా? ముందే చెప్తున్నా, పెన్ డ్రైవ్ ఇంకా వాడి దగ్గరే ఉంది. అది గుర్తుపెట్టుకొని వెతకండి త్వరగా. అన్న, వాడు తప్పించుకుంది బసవన్న మనుషుల దగ్గర నుంచి. వాడికి నువ్వేంటో తెలిసేలా చేస్తా, అలాగే ఈ వీరా ఏంటో చూపిస్తా. వాడిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పట్టుకోండి. ఇంతకీ ఆ పోలీసు వాడి మ్యాటర్ క్లోజ్ చేశారా లేదా? లేకుంటే నీ ప్లేస్ లో ఇంకొకడు ఉంటాడు. నువ్వెక్కడ ఉంటావో ఆలోచించుకో. సరే సరే సరేనా? సరే. అలాగేనా? సరే, ఉంటానా. దొరికారా నా కొడుకు?